ఆంధ్ర రాష్ట్ర అవతరణకి మూల పురుషుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న పోరాటంలో ఆనాడు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని కాంగ్రెస్ పార్టీ తెనాలి ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకుని 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రాన్ని అందించడానికి తన ప్రాణాలు కూడా త్యాగం చేసేందుకు వెనకాడలేదని డాక్టర్ చందు సాంబశివుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటువంటి త్యాగ పురుషుని ఆశయాలు ఆదర్శాలని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, మాదాల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమ రమేష్, పెరికల రాయప్ప, కట్ట వీరయ్య, బడుగు శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి మూల పురుషుడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి. పొట్టి శ్రీరాములు అనేవాడు అనే వ్యక్తి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఒక కులంలో పుట్టినా ఎప్పుడైతే అందరూ ఏదో కులంలో పుడతాం, ఎప్పుడైతే వాళ్ళు సమాజానికి, ఒక రాష్ట్రానికి అందరికీ మేలు కలగజేయడం కోసం కృషి చేస్తారో వారు అందరి యొక్క అందరి సంపద, అందరికీ ఆరాధ్యులు, అందరూ గౌరవించేటువంటి వ్యక్తి అవుతారు. అలాంటి వాళ్ళలో ప్రప్రథములు మహాత్మా గాంధీ గారు, అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అలాగే పొట్టి శ్రీరాములు గారు, అలా తంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాంటి కోవలోకి చెందిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వెనకటి రోజుల్లో అందరూ మద్రాసి అటైతేనేమో నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా ఎంటైర్ సౌత్ ఇండియాని మద్రాసి అని పిలుస్తూ ఉండారు. అలాగే మన తెలుగు వాళ్ళని ఒక చిన్న చూపు చూస్తున్నారు చెన్నైలో, అప్పుడు మద్రాసులో. మనకి సపరేట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి కొంతమంది నాయకులు కోరినా, కొంతమంది వ్యతిరేకించినా పొట్టి శ్రీరాములు గారి యొక్క అమరణ నిరాహార దీక్షతో, ఆమరణ అప్ టు డెత్ చనిపోయేదాకా నిరాహార దీక్ష చేసి, నిరాహార దీక్ష మామూలు నిరాహార దీక్ష కాదు, అఖండిత నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలని ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అర్పించిన తర్వాత అప్పుడు ఇచ్చారు. అప్పుడు నెహ్రూ గారు కానీ, రాజాజీ కానీ అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు చాలా వరకు రాజాజీ అంటే అప్పుడు ముఖ్యమంత్రి గవర్నర్ జనరల్ చేశారు, తమిళనాడు అప్పుడు మద్రాసు ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి పొట్టి శ్రీరాములు గారిని ఆయన ఎందుకు చనిపోయాడో ఆ ఐక్యతను కాపాడుకోవటం, ఆయన యొక్క ఆశయాలు, అందులో ముఖ్యంగా ఉండాల్సింది నిజాయితీ. గుర్తుపెట్టుకోండి, నిజాయితీ, అవినీతి లేకుండా సిన్సియర్గా నిజాయితీగా ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలని అందరూ నిజాయితీతో సంయుక్త ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక ఆంధ్రగా తెలియజేయాలని, ప్రత్యేక ఆంధ్ర కోసమని 57 రోజులు కఠిన ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారు మరి మరణించినా కూడా ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాడు. అటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇవాళ 2 వర్గాలుగా విభజించారు, కానీ ఆయన ఇన్ని రాష్ట్రాలు చేయాలని అమరణ నిరాహార చేయలేదు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పాకులాడి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చినటువంటి మహనీయ వ్యక్తి అతడు.